స్కంద పురాణ మహేశ్వరకాండ కేదారఖండ చాప్టర్ 7 లింగారాధన. స్కంద పురాణం ప్రకారం ఒకానొక సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరిగినప్పుడు బ్రహ్మాది దేవతలు మునులు ఆ దివ్య తేజస్సును చూసి విస్మయం చెందారు. ఆ పరమశివుడిని సకల చరాచర జగత్తుకు నీవే సాక్షివి, అంతిమంగా లయం చేసే అక్షర రూపివి అని కొనియాడారు. ఈ కథలో ముఖ్యమైన మలుపు ఏమిటంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా ఆ లింగ రూపాన్ని ఆరాధించమని దేవతలకు సూచించడం. దీనివల్ల లోక కళ్యాణం కోసం బ్రహ్మలోకంలో బ్రహ్మేశ్వరుడిగా, వైకుంఠంలో సదాశివుడిగా, కాశీలో విశ్వేశ్వరుడిగా, శ్రీశైలంలో మల్లికార్జునుడిగా ఇలా ముల్లోకాలలో అనేక శివలింగాలు వెలిశాయి. చివరగా భక్తికి కావలసింది పాండిత్యం కాదు, నిష్కల్మషమైన సేవాభావం అని నిరూపించడానికి లోమస మహర్షి ఒక పక్షి కథను చెబుతారు. పూర్వజన్మలో ఒక పక్షి శివాలయంలో ఆహారం కోసం వెతుకుతూ తన రెక్కలతో దుమ్మును దులపడం వల్ల ఆ చిన్న సేవకు మెచ్చిన శివుడు ఆమెని మరుసటి జన్మలో కాశీరాజపుత్రిగా పుట్టించి మోక్షాన్ని ప్రసాదించాడు. శివ అనే 2 అక్షరాల మంత్రాన్ని స్మరించిన, ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన ఆ సదాశివుడు ప్రసన్నుడవుతాడని ఈ వృత్తాంతం మనకు బోధిస్తోంది.